170 యాక్ట్ను సవరించాలన్న స్పీకర్ ఆయన పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. రాజకీయ గిరిజన ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు బంద్కు పిలిపించాయి. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు జేఏసీ నేతలు బంద్లో పాల్గొన్నారు. గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతోందని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 170 యాక్ట్ సవరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. టూరిజం ముసుగులో గిరిజనుల హక్కులను కాలరాయవద్దని స్పీకర్ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజన సంఘాలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? సో మొత్తం స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి బంద్లో పాల్గొంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో 170 యాక్ట్ గిరిజనుల ఇంట్రెస్ట్కి దెబ్బతీసే విధంగా ఉందనేది అందరూ కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో స్పీకర్ తన వ్యాఖ్యలకి ఏమన్నా వెనక్కి తీసుకుంటారా? సో ఆ దిశగా ఏమన్నా ఉంటుందా చర్యలు? సో ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ? బంద్ అయితే ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా అప్డేట్ అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది గిరిజన చట్టాలను సవరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన నేపథ్యంలోనే 48 గంటల పాటు బంద్కు గిరిజన సంఘాల నేతలు అలాగే రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం పాడేరులో ఉన్నాము. పాడేరు రోడ్డు మీద గిరిజన సంఘాల నేతలు రాజకీయ నాయకులు వచ్చి ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అలాగే పాడేరులో జరిగే బంద్ కార్యక్రమానికి ప్రజలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ బంద్కు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉన్నారు. సార్, అయ్యన్న పాత్రుడు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని మీరు అనుకుంటున్నారు? అయ్యన్న పాత్రుడికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యన్న పాత్రుడు గారు గతంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఆయన. ఈరోజు ఈ 170 యాక్ట్ని సవరించినట్లయితే కనుక గిరిజన ప్రాంతంలో చొరబడి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుసన్నలో ఈయన పనిచేస్తున్నారని చెప్పేసి మేమైతే చెప్తున్నాం. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి బంద్ మా గిరిజన ప్రాంతం అంతా కూడా ఈరోజు మా ఆదివాసీలంతా కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. రేపు అయ్యన్న పాత్రుడు గారు ఇటువంటి మరొకసారి అయ్యన్న పాత్రుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా హక్కులు మా చట్టాల జోలికి వస్తే మా గిరిజనులందరూ కూడా 4 కాళ్ళ జంతువులను ఇక్కడ వేటాడే మా గిరిజనులు 2 కాళ్ళ జంతువులని వేటాడడానికి ఏమాత్రం కూడా వెనక్కి తగ్గరు. ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మీకు మట్టి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఈ చట్టాలను సవరిస్తే ముఖ్యంగా గిరిజనులకు ఎలాంటి నష్టం వాటిల్తుంది? ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు హక్కులు దీన్ని పరిరక్షించవలసినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాది నేతలే చట్టాలకి హక్కులకి భంగం వాటిల్లే విధంగా మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ చట్టాలు రావడానికి అనేకమైనటువంటి ఆదివాసీ ఉద్యమాల ద్వారా ఈ చట్టాలు పుట్టినాయి. ఈ చట్టాలు ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ నిర్మూలనకి భూమి కోసం భుక్తి కోసం ఏర్పాటైనటువంటి చట్టాలు ఈ చట్టాలు గిరిజన ప్రాంత ప్రజానీకం యొక్క జీవన విధానానికి ప్రధానమైనటువంటి కారణాలే ఈ చట్టాలు. ఇలాంటి చట్టాలని సవరించి ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలని తిలకించడానికి వచ్చే పర్యాటకులకి విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి 170 చట్టాన్ని సవరించనే సరే బడా వ్యాపారస్తుల్ని బడా పెట్టుబడిదారుల్ని ఈ ప్రాంతంలో తీసుకొద్దామని అరకు వ్యాలీ, లమ్మసంగి, చింతపల్లి, పాడేరు ప్రాంతాలని 170 ద్వారా సవరించాను సరే పర్యాటక ప్రాంతం ద్వారా వచ్చే ఆదాయ వనరుల్ని ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా తీసుకొద్దామనేటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చర్య దీన్ని ఆదివాసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే ఇవాళ పెద్ద స్థాయిలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ చట్టాన్ని సవరించడానికి వీల్లేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా
లేకపోతే ప్రభుత్వ విధానమా? స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వమైన ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లా. అందుకే ఇవాళ అఖిలపక్షం అందరం కూడా గిరిజన ప్రజానికి అందరూ కూడా ఇవాళ తీవ్రంగా స్పందిస్తున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కూడా ఆదివాసీ ప్రాంతాలని చట్టాలని పరిరక్షిస్తాం. దానికి ప్రధానంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాలని కానీ ఆదివాసీ చట్టాలని జోలికి వస్తే గిరిజన సమూహం మొత్తం కూడా ఏకమయ్యి ఇలాంటి ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. సార్, రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వం ఒకటిపైట చట్టం అమలు పట్ల అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటిపైటపై చట్టం ఉంటూనే ఈరోజు బినామీ వ్యవస్థ తీసుకొస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టంగా 1/70 చట్టం పట్ల అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి. స్పష్టమైన ప్రకటన చేసి ఎస్డిసి వ్యవస్థ అమలు చేసి గిరిజన ప్రాంతంలో ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి ఈ ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధికి సంబంధించి తోడ్పడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం 170 చట్టం మేము కట్టుబడి ఉంటామని జనరల్ సాధారణ ప్రకటన చేస్తున్నారు తప్ప అది ఆచరణలో శూన్యమైంది. గతంలో మనం చూసాం కోనేరు రంగారావు కమిషన్ కానీ గిరిగ్లాన్ కమిషన్ కానీ ఆ రిపోర్ట్లన్నీ చూస్తే కేవలం గోదావరి పరియక ప్రాంతంలోనే సుమారు 7 లక్షల ఎకరాల ఆదివాసుల భూములు అన్యాక్రాంతమైందని చెప్పి ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి, బినామీ వ్యవస్థ నిరోధించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. టూరిజం ముసుగులో గిరిజన హక్కులను కాలరాయాలని ప్రభుత్వం చూస్తుందని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల మీద ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా గిరిజనుల హక్కులకు కానీ లేదంటే గిరిజనులకు ఉన్న భూముల మీద కానీ వచ్చినట్లయితే వారిని సహించేది లేదని చెప్పి ఇక్కడ గిరిజన సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి.